హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభాత్ పట్నాయక్ విరచిత అంశంగా స్వదేశీ బ్యాంకుల మీద విదేశీ బ్యాంక్స్ పెత్తనం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. స్వదేశీ బ్యాంకుల మీద విదేశీ బ్యాంక్స్ పెత్తనం. ఇక వినండి ఈ అంశాన్ని. విదేశీ సంస్థల పెత్తనంలో మన బ్యాంకులు ఎందుకో మరి. భారతీయ బ్యాంకుల యాజమాన్యంలో ప్రవాసులకు వాటా ఉండవచ్చు. అయితే ఆ వాటా 15% మించకుండా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ పరిమితి విధించింది. ఈ పరిమితిని ఆయా సందర్భాన్ని బట్టి పెంచే అవకాశం ఉంది. ఏదేమైనా చట్టం ప్రకారం ఈ 15% పరిమితి అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. అయినప్పటికీ 2018లో కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ అనే కంపెనీ, ఇది మారిషస్ నుంచి కార్యకలాపాలు నడుపుతుంది. ఆ ఫెయిర్ఫాక్స్ కంపెనీ కేరళలోని క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ వాటాలలో 51% కొనుగోలు చేయటానికి అనుమతించారు. కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ 15% పరిమితిని ఇలా 2018లో ఉల్లంఘించవలసిన అగత్యం ఏమిటో వివరించనే లేదు. అంతకు మునుపు 1994లో, అదే నయా ఉదారవాద విధానాల తొలి దినాల్లో ఎస్ఎస్ చవ్వాలా ఆ గ్రూప్ సంస్థ, ఇది థాయిలాండ్ నుండి నడుస్తుంది. ఇదే బ్యాంకులో 34% వాటాలను కొనుగోలు చేస్తానని ముందుకొచ్చినప్పుడు ఆ అభ్యర్థనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అలా తిరస్కరించడం సరైంది. కానీ ఆ తర్వాత 2018లో ఎందుకు అనుమతించారో ఇప్పటికీ వివరణే లేదు. ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఒక విదేశీ ప్రైవేట్ సంస్థకు అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఐడిబిఐ బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థగా ప్రత్యేకంగా పరిగణించకపోయినప్పటికీ దానిలోని మెజారిటీ వాటాదారుడిగా ప్రభుత్వ యాజమాన్యం కింద నడుస్తున్న ఎల్ఐసి సంస్థ 2019 నుంచి ఉంది. అందుచేత ఈ విషయమై ఎన్ని అభ్యంతరాలు వెలువడుతున్నప్పటికీ విదేశీ సంస్థలు మన దేశీయ బ్యాంకుల మీద పెత్తనం పొందటానికి అనుమతించేందుకు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మొగ్గు చూపుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని ఇంతవరకు వివరించే ప్రయత్నం ఇటు ప్రభుత్వం కానీ అటు రిజర్వ్ బ్యాంక్ కానీ చేయలేదు. సాధారణంగా ఇటువంటి విధానపరమైన మార్పులు చేపట్టినప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం అంటూ ఏవో సాకులు చెప్తారు. కానీ ఈసారి అటువంటిది కూడా లేదు. అయితే అటువంటి సాకు ఈ విషయంలో నిలబడదు. విదేశీ సంస్థలు మన బ్యాంకుల వాటాలను కొనుగోలు చేస్తే వచ్చే మొత్తమే చాలా తక్కువ. క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో 51% వాటాలను కొనుగోలు చేసిన ఫెయిర్ఫాక్స్ సంస్థ చెల్లించింది కేవలం 1200 కోట్లు మాత్రమే. పైగా జూన్ 2024లో తమ వాటాల్లో కేవలం 9.72% వాటాలను అమ్మి 592 కోట్లు, అంటే తాము చెల్లించిన దాంట్లో దాదాపు సగం తిరిగి పొందారు. మన బ్యాంకుల యాజమాన్యం విదేశీ కంపెనీల చేతుల్లో ఉంటే అప్పుడు మన దేశంలోకి పెట్టుబడులు రావడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది అన్న వాదన కూడా పూర్తిగా తప్పుడు వాదనే. గతంలో విదేశీ వాటాలు 15%కి మించకూడదు అన్న నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా పాటించినప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు బాగానే వచ్చాయి. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు రావటం తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోవటం పెరుగుతుందంటే
అందుకు వేరే కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ట్రంప్ సుంకాల పెంపు అనుకోండి. కొన్ని బ్యాంకులను విదేశీ సంస్థలకు అమ్మేసినంత మాత్రాన విదేశీ పెట్టుబడులు వెనక్కిపోతున్న ధోరణిని ఆపటం కూడా సాధ్యం కాదు. విదేశీ సంస్థల పెత్తనం కిందికి మన దేశీయ బ్యాంకులను అనుమతించే ప్రక్రియ ఎందుకు ఇలా గోప్యంగా ముందుకు సాగుతుంది? అందున అటువంటి ప్రక్రియ వలన మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వినాశకర ఫలితాలను చవిచూడవలసి వస్తుందని గుర్తించిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? మన బ్యాంకుల్లో విదేశీ సంస్థల వాటాలు 15% మించకూడదు అన్న నిబంధనను తొలుత రూపొందించి అమలు చేసినది ఇందుకే కదా. బ్యాంకుల యాజమాన్యం విదేశీ సంస్థల చేతుల్లోకి పోతే జరిగే హాని గురించి ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెబుతున్నారు అన్న వాదన ఉంది. భారతీయ బ్యాంకులు విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయటం గురించి రిజర్వ్ బ్యాంక్ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనలు మన బ్యాంకులకు కొన్ని పరిమితులు విధించాయి. ఆ పరిమితులకు లోబడి అలా వ్యవహరించినంతకాలం మన బ్యాంకుల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉందన్నది అంత ప్రధానం కాదు. ఈ వాదనను ఒకవేళ అంగీకరించినా అసలు మన భారతీయ బ్యాంకులను విదేశీ సంస్థకు ఎందుకు అప్పజెప్పాలి అన్న ప్రశ్నకు అది సమాధానం చెప్పదు. విదేశీ సంస్థల చేతుల్లో ఉంటే మన బ్యాంకుల నిర్వహణ బాగా మెరుగుపడుతుందన్న వాదన సైతం చెల్లదు. నిజానికి మన బ్యాంకులు విదేశీ సంస్థల చేతుల్లోకి పోతే అప్పుడు ఇక్కడ చిన్న స్థాయి రుణాలను పొందేవారికి ఆ బ్యాంకు అందుబాటులో ఉండదు. నిజానికి బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు వారికే ప్రాధాన్యతనివ్వాలి. కానీ విదేశీ సంస్థల చేతుల్లో ఉన్నప్పుడు ఆ విధంగా జరగదు. పైగా అత్యున్నత స్థాయి అధికారుల జీతాలు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అనుభవం ఇదే. అంతేకాదు, ఒకసారి మన బ్యాంకుల మీద పెత్తనం విదేశీ కంపెనీల చేతుల్లోకి పోయిన తర్వాత వాళ్ళు విదేశీ ఆస్తుల కొనుగోలు విషయంలో ఉన్న ప్రస్తుత నిబంధనలను, పరిమితులను ఎత్తివేయాలని మన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు. ఆ పరిమితులను ఎత్తివేస్తే అప్పుడు ఈ బ్యాంకులు విదేశీ స్పెక్యులేటివ్ వ్యాపారాల్లో పెట్టుబడులను ఎక్కువగా పెట్టేందుకు అవకాశం కలుగుతుంది. ఎక్కువ లాభాలు వచ్చేటప్పుడు స్పెక్యులేటివ్ పెట్టుబడులు అయితే మాత్రం ఏమిటి నష్టం అని ప్రశ్నించవచ్చు. స్పెక్యులేషన్ అంటేనే ఒక తరహా జూదం. అందులో లాభాలు వస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. అయితే ఆ లాభాల్లో ఒక పైసా కూడా డిపాజిట్దారుల ఖాతాల్లో పడదు. అంతా యజమానులకే పోతుంది. ఒకవేళ ఆ స్పెక్యులేషన్లో నష్టం వస్తే మాత్రం అప్పుడు బ్యాంకులు దివాళా తీసే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు డిపాజిటర్లు తమ కష్టార్జితాన్ని అంతటినీ పోగొట్టుకునే దుస్థితి వస్తుంది. అందుచేత చాలా పెద్ద సంఖ్యలో ఉండే డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ఈ స్పెక్యులేటివ్ పెట్టుబడులకు దిగటం అనేది చాలా హానికరం. అందువలన భారతీయ డిపాజిటర్లకు లాభాలు ఏవీ రావు సరికదా, తమ సమస్తాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇదేదో పని పాట లేనివాడెవడో ఊహించి చెప్తున్న విషయం కాదు. అమెరికాలో హౌసింగ్ బుడగ 2008లో పేలిపోయినప్పుడు ఆ బుడగ పెరుగుతున్న కాలంలో రుణాలు ఇచ్చిన సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రధాన బ్యాంకులన్నీ దెబ్బతిన్నాయి. ఆ రుణాలన్నీ పనికిమాలిన వ్యర్థాస్తులుగా ఆ బ్యాంకులకు మిగిలిపోయాయి. అప్పుడు ప్రభుత్వాలు బ్యాంకులకు భారీగా బెయిలౌట్ ప్యాకేజీలు ప్రకటించాల్సి వచ్చింది. ఆ బెయిలౌట్ల కారణంగా డిపాజిటర్లు గణనీయంగా నష్టపోయారు. ఆ హౌసింగ్ బుడగ పేలుడు తాకిడి అది తగలకుండా తప్పించుకున్న ఒక ప్రధాన దేశం మనదే. ఎందుకంటే అప్పటికి మన భారతీయ బ్యాంకుల్లో విదేశీ ఆస్తుల వాటా నామమాత్రమే. దానివల్ల వ్యర్థ ఆస్తుల వాటా కూడా చాలా తక్కువగానే ఉండింది. ప్రైవేట్ రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ అది మాత్రమే కాస్త గణనీయమైన మోతాదులో
ఆ వ్యర్థ ఆస్తులను మూటగట్టుకుంది. అది తప్ప ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు ఏ నష్టము చవిచూడకుండా బయటపడ్డాయి. ఇప్పుడు మన బ్యాంకు మీద పెత్తనాన్ని విదేశీ సంస్థల చేతుల్లో పెడితే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు 2008 నాడు ఉన్న బలం ఇంకెంత మాత్రమూ ఉండదు. బ్యాంకుల మీద విదేశీ పెత్తనాన్ని అనుమతించాలన్న ఒత్తిడి మనకు నయా ఉదారవాదం వైపు నుండి వస్తుంది. పెట్టుబడుల మీద ఏ విధమైన ఆంక్షలను నయా ఉదారవాదం అంగీకరించదు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టడాన్ని అది ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలను అది సుతరాము అంగీకరించదు. అందుకే ప్రస్తుతం ఉన్న 15% పరిమితిని తొలగించాలని ఒత్తిడి చేస్తుంది. అంతేగాక భారత ఆర్థిక వ్యవస్థ మీద తన పట్టు పెరగాలంటే భారతీయ బ్యాంకుల మీద పెత్తనం సాధించటం సామ్రాజ్యవాదానికి కీలకమైన అంశంగా ఉంటుంది. నయా ఉదారవాదం అంటేనే సామ్రాజ్యవాదపు వ్యూహం అని మనం గ్రహించాలి. విదేశీ యజమానికి విదేశీ ప్రభుత్వం నుండి పూర్తి దన్ను లభిస్తుంది. అదే మాదిరి దన్ను భారతీయ యజమానికి మన ప్రభుత్వం నుండి లభించదు. ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంలో 1990 దశకానికి ముందు కాలంలో అన్నమాట భారతీయ ఆర్థిక రంగంలో చేపట్టిన పురోగామి చర్యలన్నింటినీ ఇప్పటికే గణనీయంగా నయా ఉదారవాదం తిరుగుముఖం పట్టించింది. ఉదాహరణకు ప్రాధాన్యతా రంగ రుణాలకు సంబంధించి పాటించాల్సిన ప్రమాణాలు నేటికీ కొనసాగుతున్న అసలు ప్రాధాన్యతా రంగం అంటే ఏమిటి అన్న నిర్వచనాన్నే మార్చివేశారు. అంతకుముందు రైతులు, చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు, బలహీన వర్గాల వారు ప్రాధాన్యత రంగంగా పరిగణించబడ్డారు. ఇప్పుడు అటువంటి తరగతుల ప్రజలకు బ్యాంకుల నుండి రుణాలు లభించటం దాదాపు అసాధ్యమయ్యే విధంగా విధానాలను మార్చివేశారు. ఇటీవల ఐద్వా చేసిన అధ్యయనం ప్రకారం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంకులు 10% కన్నా తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి. ఆ ఫైనాన్స్ కంపెనీలు పేద మహిళలకు 25% వడ్డీకి రుణాలను ఇస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో గ్రామాల్లో వడ్డీ వ్యాపారి పేదలను ఏ విధంగా కొల్లగొట్టేవాడో అదే మాదిరిగా ఇప్పుడు జరుగుతుంది. అంతేకాదు ఈ ఫైనాన్స్ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణిస్తున్నారు. గతంలో బ్యాంకులను జాతీయం చేసినప్పుడు ప్రకటించిన లక్ష్యాలలో వ్యవసాయానికి, చిన్న వ్యాపారులకు, చిన్న పరిశ్రమలకు తేలికగా మధ్య దళారీలు లేకుండా రుణాలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం ఒకటిగా ఉండేది. ఇప్పుడు ఆ లక్ష్యమే దెబ్బతినిపోయింది. మరో పక్క బ్యాంకింగ్ రంగం యావత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పనిలో మునిగిపోయింది. ఆ బడా పెట్టుబడిదారులు బ్యాంకు రుణాలను అత్యధికంగా కాజేయటం, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడం, ఇటువంటివి చేయకుండా వారి ఆటలు కట్టించడం కోసం గతంలో బ్యాంకులను జాతీయం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా క్రమంగా తగ్గిపోతుందనుకోండి. ఏదేమైనా మళ్ళీ పూర్వకాలంలో మాదిరిగా గుత్త పెట్టుబడిదారీ సంస్థలు బ్యాంకులతో కుమ్మక్కై, వాస్తవానికి ఓ గుత్త సంస్థకు ఒక్కో బ్యాంకు ఉంది, అవి కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు రుణాల పంపిణీ మీద సామాజిక నియంత్రణ క్రమంగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనికి తోడు బ్యాంకుల యాజమాన్యమే విదేశీ సంస్థల చేతుల్లోకి పోయిందనుకోండి. అప్పుడు పేదలు, మధ్యతరగతి బ్యాంకు రుణాలకు మరింత దూరం అవుతారు. బడా పెట్టుబడిదారులు బ్యాంకు రుణాలను కాజేసి మరింత బలుస్తారు. బ్యాంకుల్లో దాచుకున్న ధనం మరింతగా స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు మళ్లించబడుతుంది. దేశాన్ని పాలించేది ఫ్యాసిస్ట్ తరహా శక్తులైనప్పుడు వారి నుండి ఇంతకన్నా ఏమీ ఆశించగలం? ఈ ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటించడమే మన ముందున్న కర్తవ్యం అంటూ
ప్రభాత్ పట్నాయక్ వారి స్వేచ్ఛానుసరణ ఆధారంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని స్వదేశీ బ్యాంకుల మీద విదేశీ బ్యాంక్స్ పెత్తనం అనేటువంటి దీన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.